ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను గుగులోతు రామస్వామి నాయక్ వరంగల్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ను. నిన్న కేంద్ర గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన చూస్తే తెలంగాణ మళ్ళా పాత తెలంగాణ వచ్చే తీరిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఏ సన్న చిన్న కారు రైతులకు లేకుండా ఈ రైతు పరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అప్పుడు చెప్పుకుంటూ తెలంగాణ ఉద్యమకారుడు ప్రతిసారి మనము కీలకం కావాలి, వాళ్ళ తెలంగాణకు కీలకం అయితే ఇది ఆల్టర్నేటివ్గా మనకు ఎంపీలు గెలిస్తే ఓ 10-12 మంది ఎంపీలు గెలిస్తే మనము దానికి కీలకమై మన బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాం. ఇవాళ కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఇచ్చి ఒకటి ఎంఐఎంకి కట్టబెట్టిన ప్రజలు ఇలా తెలంగాణ సోద్యం చూస్తుర్రు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ గవర్నమెంటు రుణమాఫీ మీద కానీ ఆడబిడ్డలకు ఇస్తామన్న 25,000 మీద కానీ ఇవాళ రుణమాఫీ చేస్తున్న ఇలా సొసైటీలో 3,50,00,000 రూపాయల రుణమాఫీ ఉంటే 800 రైతులు ఉంటే ఆ 800 రైతులకు 180 మంది కూడా రాలేదు, 60 లక్షలు కూడా రుణమాఫీ కాలేదు. ఈ లక్షల మాఫీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఇలా కేంద్ర గవర్నమెంట్ ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టిన మనకు తెలంగాణకి ఏ రాయితీ ఇచ్చిర్రు, ఏ సన్న చిన్న రైతులకు ఏ రాయితీ ఇవ్వకుండా ఇట్లా చాలా కీలకంగా ఇట్లా అనవసరంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన మన కేంద్ర మంత్రి గారు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చేసిన శూన్యం ఇది ఉన్నది. అదే బీహార్కు అదే ఆంధ్రాకు బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లో ఎట్లా కేటాయించారు, మనకెట్లా కేటాయించారు. ఇలా పేపర్ పరంగా చూస్తున్నాం. ఇలా బడ్జెట్ సమావేశంలో ఇవాళ ఇది కూడా ఇక్కడకున్న ప్రభుత్వం కూడా చోద్యం చేసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి విమర్శిస్తాడు. మాకు సున్నా పెట్టిరు, మాకు ఇది పెట్టిరు. నువ్వేం చేసినావు మరి? ఇలా తీసుకొచ్చిన తెలంగాణను తీసుకుపోయి గతం ఆంధ్ర తాకట్లో పెట్టినట్టు పెడితే ఇవాళ ఏముంది తెలంగాణలో ఎడారిగా మారిపోయేది. ఇలా పిల్లల భవిష్యత్తు చూస్తే గట్ల చేస్తుంది. ఇవాళ రేపు పొద్దున కార్యాచరణగా ఇలా చంద్రశేఖరరావు గారు తీసుకున్న కార్యాచరణ వాళ్ళ ఫ్యూచర్లో కానీ పిల్లల భవిష్యత్తులో కానీ తెలంగాణ మొత్తం ఎడారి తెలంగాణ ఒక బంగారు తెలంగాణ తీసుకొచ్చిన రూపురేఖలు తీసుకురాగానే గతం ఒక 10 సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు 10 కాలాలు ఉంటే ఇలా ఉద్యమకారుడు ఇలా జనం నాడి తెలిసిన నాయకుడు, ఇలా ప్రజలను నాడి తెలిసిన నాయకుడు. ఆ ప్రజలను ఆయన చేసే పనిని ఇవాళ ఎవరు అడగలే. ఇలా రైతు బంధు అనేది రైతుకు ఎవరు అడగలే. ఆ రైతు బంధు ఇవ్వకపోతేవి ఇలా నాట్లు పెడతానికి ఇలా మొత్తం రైతాంగం మొత్తం నాట్ల మీద పడే పెట్టుబడి సాయం చేయకపోతేవి కేంద్ర గవర్నమెంట్ చేయకపోయా, రాష్ట్ర గవర్నమెంట్ చేయకపోయా. ఇలా అన్యాయంగా ఇలా తెలంగాణను మళ్ళీ పాత తెలంగాణ చేసే వృత్తిలో ఈ 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్ను ప్రజలు తప్పుదోవ పట్టించి కూడా ఈయన 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఈయన గడ్డనెక్కే నేను అన్నీ చేస్తా ఇన్ని చేస్తా, నేను ఒక్కొక్క రైతు అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను అప్పుడు మోసం చేసిండు, ఇప్పుడు మోసం చేసిండు బీజేపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నారని ప్రజలు ఆయనకు పట్టం కడతారు. స్థానిక ఎలక్షన్లో కూడా రేపు సర్పంచే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సహకార మున్సిపాలిటీ కావచ్చు, అన్నిట్లో కూడా ఇవాళ బీఆర్ఎస్కే పట్టం కడతారు జనం. ఇలా ప్రజలు కూడా బీఆర్ఎస్కే పట్టం కడటానికి ముందుకు వస్తారు. ఇవాళ ఈ బడ్జెట్ చూసుకున్నా, ఈ రాష్ట్ర గవర్నమెంట్ నడిపే పద్ధతి చూసుకున్నా ఇవాళ ఏది రాయితీ లేకుండా చేస్తుర్రు, ఏది లేకుండా ఇలా ఎవరికి కూడా పెన్షన్ కూడా చక్కగా అంతలేదు. ఇలా 4,000 పెన్షన్ ఇస్తానంటివి, ఆ 2,000కి గతి లేదు. ఇవాళ కొత్త పెన్షన్ ఇస్తానంటివి, అర్హులందరికీ కొత్త పెన్షన్ ఇస్తానంటివి. ఒక 18 సంవత్సరాలు నిండిన మహిళకు కూడా 25,000 రూపాయలు ఇస్తానంటివి. ఏది లే, 6 గ్యారెంటీ లేదు, 420 గ్యారెంటీలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడు ఆయన రాహుల్ గాంధీ కూడా ఇలా మాట్లాడలేకపోతున్న బడ్జెట్ సమావేశం మీద. అలాంటిది ఈ 2 పార్టీలకు రాబోయే రోజుల్లో గండు కాలం ఎదురవుతుంది. అది ఎదురు చూస్తారు. అది అందరూ క్రమంగా మార్పు అంటే క్రమంగా ఈ బీజేపీ మార్పు కాంగ్రెస్ మార్పు తెలిసిపోయింది. ఇలా బీఆర్ఎస్కు అందరు ప్రజలు కూడా నమ్మకం
అటు కోల్పోయారు. ఈ 7 నెలలనే మన నమ్మకం కోల్పోయారు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన నెల 2 నెలలకే పతనం అవుతుంది. ఈ రోజున అందరు కూడా రైతులు కూడా ఇది మంచిది కాదు. దీన్ని వాళ్ళు సర్దిద్దుకుంటేనే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ గెలుపొందించుకోవడానికి మీ పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుంటారు? కార్యాచరణ అంటే ప్రజల్లో కార్యాచరణ వచ్చిందండి. ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్పు అని తీసుకొచ్చి 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆ రోజు కూడా 1%, 1.5%తోనే పోయింది. ఈరోజు స్థానిక ఎలక్షన్ల సత్తా ఏందో గ్రామ సర్పంచ్ల ద్వారా కానీ, ఎంపీటీసీల ద్వారా కానీ, ఎంపీపీ జడ్పీటీసీల ద్వారా కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్ ద్వారా కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లకు వచ్చినా, ఏ సహకార సంఘం ఎలక్షన్కి వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కడతారు. అది అందరూ ప్రజల్లో ఉన్నది. ఆనాడి ఖచ్చితంగా బీఆర్ఎస్కే పట్టం కడతారు. అంటే కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయింది మొన్న ఎంపీ ఎలక్షన్లలో. మరి అంటే అంత తొందరగా పుంజుకోగలుగుతుంది అంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎలక్షన్లో జీరో ఉన్న బీజేపీకి 16% ఉన్న ఓటు బ్యాంకు 35% తీసుకొచ్చారు. అది ఎవరు? మన జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ జాతీయ పార్టీ. లెఫ్ట్ పార్టీలకు ఎత్తే ఏమొస్తుంది? ఆ జాతీయ పార్టీ కోసం వేద్దామని ఆ రోజు బీజేపీకి 8 సీట్లు గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. లేకపోతే వన్ సైడ్ ఓటు కాంగ్రెస్కు, మళ్ళీ వాళ్ళు కూడా గెలిస్తే ఏమొస్తుందని జాతీయ పార్టీ కోసం చూసే తప్ప ఇవాళ మన ప్రాంతీయ పార్టీ కోసం తరతలాడుతాను. బీజేపీ ప్రభుత్వానికి ఏదో పడగొడుతుంది, లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పడగొడుతుందని వేయలేదు జనం. అందరికీ తెలుసు ఖచ్చితంగా మారిపోతుంది. 7% 15% ఉన్న బీజేపీ కూడా 35% అయినట్టు మా పార్టీ కూడా రాబోయే రోజుల్లో 45% నుంచి 50% రావచ్చు. పట్టం జనం అట్లా ఉన్నది. ఆ జనాల్లో కూడా అట్లా ఇలా రోజు చూస్తూ ఉంటే అట్లనే కనబడుతుంది. కొంతమంది ఉన్న ఉద్దేశం ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అనే ఒక వాదన కొన్ని చోట్ల వినిపిస్తుంది. అలాంటిది ఏం లేదండి. బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకటి ఎప్పుడు కాదు. మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ను మార్చి బీఆర్ఎస్ చేసింది ఎందుకు? భారతదేశాన్ని ఒక పార్టీగా గుర్తింపు పొందాలనే చేసింది తప్ప బీజేపీతోని పొత్తు కలుపుకోవాలంటే ఇలా మా ముఖ్యమంత్రి కాకపోవునా? బీజేపీతోని పొత్తు పెట్టుకుంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అవు కదా. అలాంటిది ఏం లేదు. కావాలని 2 పార్టీలు వాళ్ళు లోపల మాట్లాడుకొని ఏకం చేసి ఇవాళ వాళ్ళను ఏ ఫోన్ ట్యాపింగ్ కేసో లేకపోతే లిక్కర్ డ్యామ్ కేసో అది ఇది అని పెట్టి ఇరుకులో పెట్టి బీజేపీ ఇరుకులో పెట్టి ఈడీ నోటీసులు పంపించి అందరినీ తెలుస్తుంది. ప్రజలు చిన్న పిల్లగాని కూడా తెలుస్తుంది బీజేపీ చేసే ప్రభుత్వం ఘోరాలు. వచ్చే రోజుల్లో బీజేపీకి కూడా గండుకాలం ఉంది. విశ్లేషకుడు కూడా నిన్న పేపర్ పరంగా కూడా విశ్లేషకుడు శర్మ గారని నిన్న కూడా రాబోయే కాలంలో గండు పరిస్థితి బీజేపీకి ఏర్పడుతుంది, కాంగ్రెస్కి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ అతి తొందరలో పుంజుకుంటుంది కూడా నిన్న విశ్లేషకుడు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.